ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి వందనాలు. ఇప్పటి వేళ దేవుని యొక్క సన్నిధిలో ఆరాధన పాలభాగస్థాయి ఉండి తీరడానికి దేవుడు సహాయపరిచిన గొప్ప కృపా వాత్సల్యం బట్టి దేవునికి స్తోత్రం. దేవుడు సజీవుడు కాబట్టి దేవుడు మనకిచ్చిన ఆయుష్, ఆరోగ్యము, దేవుడిచ్చిన బలము, దేవుడిచ్చిన సామర్థ్యం, దేవుడిచ్చినవన్నీ కాబట్టి ఈ పగటి వేళ దేవుని యొక్క సన్నిధిలో గడిపి తీరడానికి దేవుడిచ్చిన భాగ్యాన్ని బట్టి దేవునికి స్తోత్రం. చాలా మందికి భాగ్యం దొరకలేదు. దేవుడు మనకు ఆ భాగ్యాన్ని ఇచ్చినాడు. ఆ భాగ్యం చెందిన వారు భాగ్యం చెందే విధానంగా దేవునికి మహిమపరచాలి. హల్లెలూయా. దేవుడు గొప్ప రీతిగా దేవుడు పోయిన రోజుల్లో మమ్మల్ని కాచి కాపాడి క్షేమారోగ్యముతో నడిపించుకు తీరడానుకున్న వాత్సల్యం దేవుడు మనకు దయచేశారు. దేవుడు ఇచ్చిన ఆరోగ్యం ఉంటేనే ఆయుష్తో దేవునికి స్తుతించగలిగి తీరేది. ఆయుష్ పోయిన తర్వాత ఏ పని కూడా ఏమి చేయలేము, మనం చేయలేము. అందుకే ఆయుష్ ఉన్నప్పుడు ఏం చేయాలి? దేవునికి సకల ప్రాణి స్తుతించి తీరాలి, మహిమపరిచి తీరాలి. గత వారము దేవుడు సువార్తకు వెళ్ళడానికి దేవుడు మనలందరినీ కూడా సహాయపరిచారు. సుమారుగా 17 మంది సువార్తకు వెళ్ళి అందులో పాలుభాగస్థ మన సంఘం నుంచి వహించి తీరడానికి దేవుడు కృపావాత్సల్యం దయచేసిన దేవునికి స్తోత్రం. ప్రత్యేకంగా 3 సంఘాలు, సంఘ బిడ్డలు సుమారుగా 200 మంది పై దేవుని బిడ్డలు కలిసి వెళ్ళి దేవునికి సువార్త పరిచయం చేయడానికి దేవుడు మనకి కూడా కృపావాత్సల్యం దయచేసినందుకు స్తోత్రం. ఎందరో సువార్తలో పాల్గొన్నారో నాకు తెలియదు, కానీ పాల్గొన్న వాళ్ళకి ఒక విషయం మాత్రం సునిశ్చితంగా అర్థమైంది, వాళ్ళ దర్శనం చాలా గొప్పది. కారణం ఏంటో తెలుసా? ఒక సువార్త కోసం సుమారు 20,000 వరకు వారి ఖర్చు పెట్టడానికి వారికి కలిగిన మనసు. ఓకే, నిజమే, వారి ఆత్మశక్తి పొందాలని, వేరు అభిషేకము పొందాలని దేవుని వెళ్ళ, కానీ దర్శనం వాళ్ళకి ఉంది. దేని పట్ల? ప్రజలకి సువార్త అందాలి. హల్లెలూయా. ఆ దర్శనం అన్ని సంఘాలకి, సంఘ బిడ్డలకు వస్తే బాగున్ను, సంఘాలు ఎన్నో కట్టబడును. మరి ఆ దర్శనం సంఘ బిడ్డలకి రావట్లేదు. మరి ఆల్లోట లేకపోతే ఏంటో తెలియదు. నేను పోయిన రోజు బైబిల్లో చదివినప్పుడు విన్నాను, ఇస్కరియోతు యూదాకి దొరికిన భాగ్యం ఏంటో తెలుసా? మంచి పాస్టర్ దొరికాడు, మంచి బోధకుడు దొరికాడు, మంచి సేవా పరిచయం దొరికింది. అయినా కూడా దౌర్భాగ్యంలోకి వెళ్ళిపోయాడు. దాని అర్థం పాస్టర్ మంచోడు అయిపోయాడని విశ్వాసాలు అందరూ మంచోడు అవుతారని లేదు. పాస్టర్ అభిషక్తుడు అయ్యాడని చెప్పి అందరూ అభిషక్తులు అవుతారని లేదు. పాస్టర్ మంచి పరిచయం అయ్యారని అందరూ ఆ పరిచర్యలు పాలభాగస్తులు అవుతారని నీకు అవకాశం దొరికింది. అవకాశం సద్వినియోగపరచలేదు అనుకో, దౌర్భాగ్యం నిన్ను చుట్టుముడుతుంది. అందుకే ఈ పగటి వేళ దేవుని యొక్క సన్నిధిలో చదివిన వాక్య భాగంలోకి వద్దాం. గత వారం లేవియాకాండం 13వ అధ్యాయంలో నుంచి మనం చూసిన దానికి ఉన్న కంటిన్యూషన్, దాని తర్వాత ఉన్న వాళ్ళ భాగమే 14వ అధ్యాయంలో మనకి కనబడేది. 13వ అధ్యాయంలో మనం చూసినప్పుడు కుష్ఠరోగిని ఏం చేసుకు ఎంచుకొని వేర్పరచుకు తీరాలని చెప్పబడుతున్నది. ఆయనని వేరుగా ఉండి విడిగా ఉండి ఆయనకి ఏం చేయాలి? ప్రత్యేకతగా ఉండే ఒక గడియను ఇచ్చేసి ఆయన కుష్ఠాన్ని లోకానికి ప్రకటించి తీరేంతటిగా ఉన్న ఒక చర్య 13వ అధ్యాయం చెప్తున్నది. 14వ అధ్యాయానికి వచ్చినప్పుడు వాటికి దొరికిన చికిత్స దొరికిన తర్వాత, విడుదల పొందిన తర్వాత ఏం చేసుకు తీరి రావాలో దాని గురించి అక్కడ కనబడుతున్నది. నేను 14వ అధ్యాయం మొదటి వచనం చెప్తున్న ఒక మాట మీరు చూడండి. కుష్ఠ రోగి పవిత్రుడని నిర్ణయించిన దినమున వారిని గుర్చిన విధి ఏదనగా యాజకుని యొద్దకు వారిని తీసుకొని రావాలను. ఆమేన్. ప్రైజ్ లార్డ్. ఎక్కడే చెప్పాలి? కుష్ఠరోగి కుష్ఠం నుంచి నయం అయిన తర్వాత మొదటి ఏమై తీరాలి? శుద్ధి పొంది కడగబడే యాజకుడి దగ్గరికి రావాలి. కొంతమంది ఇప్పుడు కూడా కుష్ఠంతోనే, అది క్లియర్గా మనకి కనబడుతుంది. కుష్ఠం ఉన్న ఆరాధన, కుష్ఠం ఉన్న వాక్య పరిచయం, కుష్ఠం కలిగిన జీవితం, కుష్ఠం కలిగిన స్తోత్ర బలి, అందులో నుంచి మనకి దొరికేదన్నీ కుష్ఠమే. కారణం ఏంటిది? వాటికి కడుగుబడే స్థాయి లేదు, అది కడగబడలేదు. నాతో లేరు అనుకుంటా. నువ్వు కడగబడలేకపోతే నువ్వు ఎన్నెన్ని పునస్కారాలు గొప్ప కార్యాలు చేసినా దానివల్ల ఏముండి తీరదు. ఏ రీతి కలిగిన పనికొచ్చే పాత్రత ఏమీ ఉండి తీరదు. అందుకే కుష్ఠరోగి విడుదల పొందిన తర్వాత, స్వస్థత పొందిన తర్వాత తన్ను తాను ఏం చేసుకు తీరాలి? శుభ్రపరచుకు తీరాలి, క్లీన్ చేసుకు తీరాలి. అందుకే ఈ కాలంలో ఉన్న దేవుని బిడ్డలకి క్లీనింగ్ ఇష్టం లేదు. ఎక్కడ క్లీనింగ్? ఆత్మిక గౌరవంలో క్లీనింగ్ ఇష్టం లేదు. ఎందుకు? పాస్టర్ గారు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. వై? పాస్టర్ ఏమైనా నీ ఇంటికి వచ్చి నేను దౌర్యం చేశాడా? నీ ఆస్తిపాస్తి ఎంత అడిగాడు? కేవలం వాక్యములో ఉన్న నిజాయితీ. కానీ అది చెప్పేటప్పుడు నువ్వు ఎదురించి మాట్లాడుతున్నా దాని అర్థం ఏంటిది? నీ క్లీనింగ్ అక్కర్లేదు, నువ్వు కుష్ఠంలో ఉన్నవాళ్ళు. అర్థం కాలేదు? హలో,
ఉన్నారా లేదు నాకు తెలియదు. నువ్వు ఆ పాస్టర్ గారి గురించి ఒకటే మాట్లాడావు అనుకో, నువ్వు కానీ పాస్టర్ అయ్యావు అనుకో, పాస్టర్ కాదు నువ్వు వాక్యం బోధించే నీ గురించి లక్షల కొద్ది మంది చెప్తారు. నేను ఆనందించేది కారణం వాక్య పరిచయం జరిగి వెనక్కి ఎవడో ఒక డైలాగ్ వేయాలి. కారణం ఆడు వెనక్కి ఉన్నాడని నేను ముందుకున్న అందరు చూద్దు. ఆడు నేను మ్యాచ్ అయ్యేలా ఆయన అభిషేకం నా అభిషేకం ఒకటి కాదు, ఆడి స్తోత్రపతి నా స్తోత్రపతి ఒకటి కాదు. నేను ఆడికి మించుకు దాటిపోయిన వాడు. అందుకే మేము రెస్పాండ్ చేయట్లేదు, అర్థం కాలేదు. అందుకే నేను అందరూ బాధపడే ఒక నన్ను అందరూ ఒంటరి వెరీ గుడ్. ఆ గుంపులో ఉన్న గాడి కన్నా నువ్వు ఆ సింహ అని ఆ గాడిదలకి నిన్ను ఒంటరి చేయడానికి కారణం ఏంటో తెలుసా? ఇది గాడిద కాదు అన్న వాడికి అర్థమైంది, నువ్వు సింహం అన్న నీకు అర్థమైంది. సింహంగా ఉండి కూడా గాడిదగా తయారవుతున్నాడు, అది చేస్తాం మీకు కష్టం. హల్లెలూయా. కుష్ఠవ్యాధి చెందినవాడు ఒంటరి వాడే, ఎవడి వాడికి తోరలేదు, ఎవడి వాడికి సరే. కానీ తిరిగి వచ్చేటప్పుడు గాడిదలాగా కాదు, ఒక యూదా గోత్రపు సింహములాగా దేవుని నామాన్ని గణపరిచి తీరేది ఒక అభిషక్తుడు లాగా, ఒక అధికారం చెందిన వ్యక్తిగా కడగబడే. అందుకే ఒంటరితనాన్ని బాధపడకూడదు. నాకు భర్త ఉన్నాడు నన్ను పట్టించాడు, నో వరీస్. అది గాడిద అనుకో, ఈజ్ ఎ డాంకీ కిక్కింగ్ యూ ఆల్వేస్. తను ప్రతిసారి తంతున్నాడు, నో ప్రాబ్లం. నువ్వు గాడిది కావని అర్థం చేసుకో. నువ్వు ఒంటరిగా ఉన్నావు, దాని అర్థం వాడికన్నా మించినది ఏదో నీదో పనిచేస్తున్నది, ఆయన కన్నా శ్రేష్టత చెందేది ఏదో నీలో ఉంది. అందుకే నీ మనస్తత్వంలో ఒంటరితనం కాదు, నేను శ్రేష్టం చెందిన వాడిని, నేను దేవుని ద్వారా పిలవబడిన వాడిని, నేను దేవుని ద్వారా అంగీకరింపబడిన వాడిని, నేను దేవుని కొరకున్న వాడిని. ఈ ఆలోచన మనలో ప్రభుత్వ పరిస్థితి ఒంటరితనం ఎప్పుడు అనుభవించింది. హల్లెలూయా. అందుకే కుష్ఠోడి బతుకు, కుష్ఠం వచ్చిన గడియ మొత్తం ఒంటరితనమే. ఎవరు కూడా వాడి పక్కకు వచ్చి కూడా ఏం చేయరు, మాట్లాడరు, పలకరు. ఈడింకా పలుకు తీరాలి ఏమని, కుష్టం 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 మన పాట పాడాలి. కొందరు ఆ పనిలోనే ఉన్నారు. ఏ పనిలో? కుష్టంలోన ఉంది కాబట్టి కుష్టం కనబడుతున్నది. హలో, కుష్టంలోన ఉందని నీకు అర్థమై తీరితే కడగబడి తీరి, విడుదల పొంది తీరి, అభిషక్తులకు దగ్గరికి వెళ్ళి తీరి ఏం చేయాలి? విమోచన పొంది తీరడానికి గడువు ఒంటరితనంలో పోరాడి సంపాదించుకు తీరాలి. నీ ఒంటరితనములో నువ్వేం చెయ్యాలి? పోరాడి గెలిచి వచ్చి ఏం చెయ్యాలి? దేవుని దగ్గర నుంచి పొందుకున్న దానిని వర్ణింపబడి తీరడానికి కడగబడి తీరాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కడగబడాలి, కడగబడాలి. దేవుని బిడ్డలు కడగబడి తీరాలి. కడగబడలేని కూరగాయలు ఏ రీతిగా కడుపుకి విరోచనాలు తెచ్చారు, కడగబడలేని మాంసం ఏ రీతిగా శరీరానికి హాని తెచ్చారు, కడగబడలేని గాయాలు ఏ రీతిగా మంచి శుభ్రతనిచ్చి తీరు, కడగబడి తీరిందనుకో దానిలో చికిత్స త్వరగా పనిచేసి తీరుతుంది. దాని ఆహారం నీకు పోషకతత్వంగా మారి తీరుతుంది. దాని ద్వారా దొరికే విడుదల, ఆరాధన, సమర్పణ, విశ్వాసం, సాక్ష్యం, జీవితం ఏమైతే ఏది అందరికీ పనికొచ్చేటట్టుగా, అందరూ దేవునికి ఘనపరిచి తీరేటట్టుగా, అందరూ దేవుని సమస్యలు మరలా తిరిగి వచ్చే. అందుకే ఆరాధన కోడికలకు వచ్చినప్పుడు ఇదే చెప్పదేవా, నన్ను కడుగు ముందేవా, పాస్టర్ గారు నన్ను ఉతికి కడగాల. ఏ ప్రార్థనతో రావాలి? మాస్టర్ గారు నా పాపాలన్నీ ఏం చేయాలా? ఒక్కొక్కటి ఓడబీకేసి నన్ను ఏం చేయాలి? కడగాలి. అలాంటి సంఘము, అలాంటి పాస్టర్, అలాంటి వాక్య పరిచయం నీకు దొరికిందా? వదలొద్దు. అలాంటిది నేను కడగడానికి, నేను బాగుపరచడానికి, నేను క్రమపరిచి తీరడానికి ప్రయాసపడే సంఘం, ఆరాధన, కూడిక, సేవకుడు, వాక్య పరిచయం వదలొద్దు. పరిచర్య అయిపోయిన తర్వాత నువ్వు కడగబడిన దానిగా దేవుని ఆలయములో, నువ్వు కడగబడిన ఒక జనాంగముగా దేవుని సమక్షతలో ప్రత్యక్ష గుడారం లోపలకొచ్చి తీరి దేవునికి ఘనపరిచి తీరేంతకున్న భాగ్య తరగతి ఆ కడగబడే ఒక్క తరగతి.
కలిసి హల్లెలూయా. కడగబడాలి. వాక్యం నేను ఏం చేయాలి? అవును, నేను పొడిచేటట్టుగానే వాక్యం చెప్తాం. ఏంటి బాధ? ఏంటి బాధ? మీ బాధ ఏంటి నేను అడుగుతున్నా. మీకు పొడిచేటట్టే వాక్యం చెప్తాం. ఇంకెలా చెప్పాలి? నేను నొలగరాజు వాక్యం చెప్పడానికి మేమేం సమర్థనం కాము. అలాంటి సేవకులు కూడా ఉన్నారు. నొరగ రాసి నీకు నొరగ ఇచ్చేసి ఆయన డబ్బు వసూలు చేసుకుంటాడు. అర్థం కాలే. నేను ఇప్పుడు మోహన్ ఏదో 420 పని చేశాడు. నేను నొరగ పర్లేదురా మోహనం, బాగుందిరా మోహనుడు ఓడేమో పాటగా నాకేమో అనట్లేదు. 5,000 10,000 ఇచ్చేది ఇంకా మళ్ళీ నన్ను ఏం చేస్తాడు? ఇంకా అడుగుతారేమో 5,000 ఇస్తారు. 5,000 ఇచ్చాడు. నేనేమో నన్ను ఈ మామూలుగా వెళ్తాం అనేసరికి 5,000 ఇచ్చాడు. ఇంకా కాస్త గట్టిగా చెప్తే 10,000 ఎత్తాడేమో, ఇంకా గట్టిగా చెప్తే 1,000 ఎత్తాడేమో, ఇంకా కొద్దిగా ఎక్కువ ఎత్తే 1,00,000 ఎత్తాడేమో. ఈ రీతిగా ఏం చేసేది? తడివి ఆడిని చెడగొట్టేస్తున్నారు తప్ప వాడిని బాగుపరిచి తీరాలంటే సబ్బింగ్ ఏం లేదు, డైరెక్ట్ అటాకింగ్. హలో, వాక్యం నిన్ను డైరెక్ట్ అటాక్ చేయాలి. వాక్యం నీ త్రోవలను అడ్డుపరిచి తీరాలి. వాక్యం నీ దౌర్భాగ్య జీవితానికి ఏం చేయాలి? పరిమితి నుంచి తీరాలి. వాక్యం నీ జీవితానికి ఏం చేయాలి? కడిగేసేయాలి. కడగబడాలి. మన పాటలు కూడా అలాగే ఉండాలి. కడుగు నన్ను ఎంత కడుగుతావు. మనం వంట మీరు రోజు స్నానాలు చేస్తున్నారుగా, ఒకసారి స్నానం చేసి తృప్తి లేదు. నేను ఒకసారి చేయగలిగేది 10 సార్లు చేయగలిగే 11సారి మళ్ళీ కడగాలనిపిస్తుంది. కారణం ఏంటిది? మనకేం కాదు, శుభ్రతలో తృప్తి అనిపించదు. హలో, ఉన్నారో లేదో నాకు తెలియట్లేదు. హలో, ఈ పగటి వేళ దేవుని బిడ్డలారా, కుష్టం చెందినవాడు కడగబడి తీరేంతటిగా మనం కూడా కడగబడి తీరాలి. కారణం ఏంటిది? కడగబడి ఉండడానికి కారణం మనం జీవించిన లోకం మనకు అనుకూలం చెందే లోకం కాదు. మనం నివసించిన కుటుంబం మనకి ఆత్మిక అనుకూలత ఇచ్చే కుటుంబాలు కాదు. మనం జీవించిన పద్ధతులు మనకి అనుకూలత ఇచ్చే మన సిస్టమే చాలా వేరు, మన పద్ధతులే చాలా వేరు. అందుకే అధికంగా లోకంలో ఉంటూ అధికంగా కడగబడి తీరగలిగితేనే లోకంలో జీవించగలిగే అనుబంధం దేవునితో ఖాయమై తీరగలిగేది. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే కదా ఆరాధన అభిషేకం అని చెప్పేతన కుష్ఠోడు ఇచ్చిన రొట్టి మాత్రం ఎవడు తింటాడు. నేను చెప్పేది పాస్టర్, కుష్ఠోడైన పాస్టర్ రావాలా. ఒక్కొక్కడు అభిషేకం బయటకు వచ్చారు. కుష్ఠ రోగం చెందిన ఒక పాస్టర్ గారు బల్లారాధన తీసుకొచ్చేస్తే నేను చెప్తున్న 92% మంది ప్రజలు బల్లారాధన వద్దినతారు. కారణం ఏంటిది? తన ఒంటిలో ఉన్న కుష్ఠం మీకు ప్రదర్శనం అయింది కాబట్టి ఏం కావట్లేదు. నీకు అది తినబుద్ధి మనస్తత్వం కావట్లేదు. కడగబడలేకపోతే ఉన్న ప్రాబ్లం అదే. నీకు దేవుని సన్నిధిలో గుర్తింపు ఉండదు. దేవుడు నిన్ను గుర్తించడు. దేవుని సన్నిధిలో నువ్వేం చేయలేవు. ఎంచుకోబడే పద్ధతి లేదు. కడగబడి తీరాలి. కడుక్కోవడానికి ఉన్న ప్రయత్నం చేసి తీరాలి. అందుకని మొదటి వచనం చెప్తున్న మాట, రెండో వచనం చెప్తున్న మాట మీరు చూడండి. ఓ లోర్డ్, ఆయన ఏమని నిర్ణయించబడి తీరాలి? ఈస్ క్లీన్, ఈస్ హోలీ. ఆయన పరిశుద్ధుడని, కడగబడ్డాడని ఏమైతే డిక్లరేషన్ ఉండాలి. క్షమాపణ అడిగేది దేనికి? వై? ఎందుకు క్షమాపణ అడుగుతున్నాం? ఈ గలీజు కడగబడిందని చెప్పడానికి. ఆ గలీజు కాదు, ఈ గలీజు, ఈ మురికి గలీజీ ఏమైంది? ఒక్కసారి చెప్తే నేను కడగబడితే అవతల కడగబడే తీరుతాడన్న ఒక ఛాన్స్ క్షమించే దాంట్లో ఉంది. అర్థం కాలేదు. మరి కొందరు బిల్డప్ రాజాలే కడగబడి, మేము మురికి గాలి. ఓకే, పాట కూడా ఉంది. నేను పురుగుని, నేను పేడని, నేను పితికి. నేను మాత్రం అలా కాదు, నేను కడగబడిన వాడిని. యేసయ్య రక్తం సకల పాపములను ఏం చేసేది? కడిగి పెట్టేది. హలో, అలాగే ఈ పగటి వేళ కడగబడి తీయడానికి కాల్వరి శిలువ నీడ కిందకు వచ్చేసే చాలు. ఆ రక్త ధారలు నీ మీద ప్రోక్షింపబడితే చాలు. హలో, అందుకే ఎల్లప్పుడు యేసయ్య రక్తం కొని ఎప్పుడు దేవుని ఆధారపడాలి.
The blood of Jesus cleans you. యేసయ్య రక్తం నిన్నేం చేస్తున్నది? కడిగి శుభ్రపరిచి దేవుని సమక్షతలో నిలబడడానికి. ఉన్నారా నాతో కలిసి? అందుకే అధికంగా వాక్య పరిచర్యలు ఏమి యేసయ్య రక్తానికి ఆధారపడి, యేసయ్య సిలువుకు ఉండదు, యేసయ్య మేకుల గురించి ఉంటుంది, యేసయ్య కర్ర, యేసయ్య సిలువ చేసిన కర్ర గురించి వ్యాఖ్యానాలు. 9 అడుగులు 8 అడుగులు ఆకాశానికి భూమికి ఎన్ని అడుగులు ఎత్తుకుని ఓరి బాబా అవేం నేను విడిపించవు. ఆ సిలువలో అంటిన రక్తం కూడా నేను విడిపించదు. పారిన రక్తం కావాలా, అంటిన రక్తం కావాలి? ఆ అంటిన రక్తం కావాలి. కొందరికి ఆ సున్ని కావాలి. ఏ సున్ని? ఓ నాయన ఎవడో నేను మోసం చేశాడు, యేసయ్యని సిలువ వేసేటట్టు నువ్వే చేసావు సున్ని. అర్థం కావట్లేదు. మీరు సిలువ మరణం అనుకుంటారు, ఏడు గుడ్డలు గట్ట కట్టించేసేలా చూపించేటట్టుగా ఒకరిని అవమానపరచాలంటే ఎంత కిరాతకంగా ఎంత ఘోరంగా అవమానపరచాలో అంత రీతిగా అవమానపరిచే లోకానికి ప్రదర్శనపరిచేది. అర్థం కాలే. ఇప్పుడు మీరు నన్ను అవమానపరచుకోవాలంటే ఏం చేస్తారు? నా లోటుపాటు వెతికి నన్ను నిలదీయండి, పబ్లిక్గా నన్ను ఏం చేయండి. ఇదేగా చేసేది. ఒకడొకటి నేను నేరం మోపితే ఏమై తీరేది? ఆ డిస్ప్లేలో వచ్చేస్తున్నాడు. ఎలాగా? దిగంబరత్వంతో వచ్చేస్తున్నాడు. యేసయ్యకి అలాంటి దిగంబరత్వం కాదు. బట్టలు మొత్తం ఏం చేశారు? ఓడబీకేశారు. యేసయ్య ఎలా ఉన్నాడో తెలుసా? నగ్నంగా. ఏమి గుడిదేరి ఉంది అలా నగ్నంగా ఉన్నాయి చూడటానికి. కొందరు చెప్తున్నారు కదా, శవాన్ని మీరు పూజిస్తున్నారు. ఓకే, శవం. ఎస్ ఎస్, పాపములో సచ్చిన శవం ఈ శవం. ఇది అర్థం కాలేదు. పాపములో చచ్చిన ఈ శవం నీతియుక్తంగా చచ్చిన ఆ శవాన్ని చూడగలిగి వచ్చేది పాపం కాదు, స్వస్థత, క్షేమం, ఆరోగ్యం, సంరక్షణ. అర్థం కాలేదు, అర్థం కాలేదు, అర్థం కాలేదు, అర్థం కాలేదు. కలిసి హలో, ఈ పాపములో చచ్చిన, కంపు కొట్టిన, కూలిపోయిన, వాసన కూడా దరిద్రమైన, ఈ పాపినైన ఘోర స్థితిగతులు ఉన్న నేను నీతియుక్తమైన, నీతిలో నేను జీవించిన, నీతి కొరకు మరణించిన, నీతి కొరకు ఆ దిగంబరత్వాన్ని స్వీకరించిన ఆయనను నేను విశ్వసించగలిగి తీరితే నాకు లభించేది క్షేమం, ఆరోగ్యం, విడుదల, సౌఖ్యం, స్వస్థత, సమాధానం, నీతియుక్తమైన జీవితం, వాక్యాధారంగా దేవునితో కలిసి ఉండే భాగ్యం. అందుకే యేసయ్య రక్తాన్ని ఎప్పుడు ఆశ్రయించుకోవాలి. బండిల మీద అక్కడెక్కడ రాసుకోవడం కాదు, నీ నోట్ల పలకాలి. యేసయ్య రక్తం నా పెదవుల పాపములను క్షమించును. యేసయ్య రక్తం నా బూతులాడే పద్ధతులను క్షమించును. యేసయ్య రక్తం నా పిరికితనాన్ని క్షమించును. యేసయ్య రక్తం నా జీవితంలో గొప్ప కడుగుదలను ఇచ్చి తీరును. యేసయ్య రక్తం నన్ను పరిశుద్ధునిగా మార్చును. యేసయ్య రక్తం ద్వారా నేను దేవుని యొక్క కృపా సింహాసనం ఎదురుకు పరిగెట్టి వచ్చి తీరును. యేసయ్య రక్తమే నన్ను దేవుని యొక్క కుమారునిగా చేసింది. యేసయ్య రక్తమే దేవుని యొక్క కుమార్తెగా చేసింది. ఎంత గొప్ప కడుగు కడిగే గొప్ప సభది. హలో, యేసయ్య రక్తం. రెండోదిగో యేసయ్య వాక్యం. వాక్యం వినాలి. ఈ సంక్రాంతికి శివరాత్రికి కాదు, వాక్యం వినాలి. కొందరికి అలా చాలు. రోజుకి 7 రోజులు, 7 రోజులకి ఒక్క రోజు వాక్యం వింటారు. ఎన్ని రోజులు వచ్చేస్తావు? అంత స్టాక్ అయిపోయింది కదా. హలో, హల్లెలూయా. బైబిల్ చరిత్ర చెప్పేది ఏంటో తెలుసా? సంఘం రోజు కూడేది. అలా అభిషేక్తులు, ఆత్మపూర్ణులు. మనం ఎలాగో మరి రివర్స్ రాసుకోండి మరి. మళ్ళీ నేను చెప్పుకొని నా నోరు పుచ్చుకోగలుగుతాను అనుకుంటున్నా. హలో, సంఘం రోజు ఏం చేసేది? దేవాలయములో, మందిర వీధిలో, సంతల్లో, అక్కడ ఇక్కడ ఏం చేసేది? దొంగలైపోయారు. ఈ కాలం ఈ శ్వాసలు దొంగలైపోయారు. కన్నబడని దొంగలు. ఎక్కడ? కొందరు పని సైట్ కాడే ఉంటారు. ఆరాధనలో కనబడరు, దేవాలయ గుమ్మం కాడ కనబడరు, వాక్య పరిచయం జరిగే చోట్ల కనబడి ఏడ కనబడతారు? పని దగ్గర ఈరోజు కనబడ్డారు, రేపు బంటి కాడ కనిపిస్తావు, దాని తర్వాత ఇంకెక్కడ కనిపిస్తావు? సమాధి కాడ కనిపిస్తావు. అర్థం కాలే. అసలు
అందుకే ఇప్పుడు కూడా చాలా మందికి గృహ నిర్వాహకత్వం తెలియదు. స్టీవర్డ్షిప్ ఏంటిది? ఏం తెలియదు? గృహ నిర్వాహకత్వం. గృహం అంటే ఇల్లు, నిర్వాహకత్వం అంటే ఇల్లుని ఏ రీతిగా నడిపించి తీసుకెళ్ళాలి కొంత తెలియదు. ఏం తెలియదు? మేనేజింగ్ తెలియదు. ఎలా దానిని మేనేజ్ మేనేజ్ చేయడం తెలియదు కాబట్టి ఏం కావట్లేదు, విడుదల పొందుకోలేకపోతున్నాడు. ఎంత జీతం నీకు వస్తున్నది, ఎంత నువ్వు దాంట్లో రాసించావా? మీ ఇంటికి ఎంత బియ్యం కావాలి, ఎంత నూనె కావాలి, అందుకే కరువు అవ్వట్లేదు. మా ఇంటికి రండి, 720 రూపాయల కన్నా ఎక్కువ వస్తే ఎందుకు కరెంటు బిల్ ఎక్కువ వచ్చింది? ఎక్కడ కరెంటు బిల్ 1000 5000 కూడా కట్టడానికి స్తోమత ఉంది, కానీ 720 టార్గెట్. దీనికి మించి ఏం చేయకూడదు. ఎన్ని కిలోల పప్పు ఒక ఇంటికి కావాలి ఇప్పుడు తెలియదు. నా ప్రశ్నకి జవాబు మీరు అందరూ పనిచేశారు. ఎంత డబ్బులు ఉంటే నువ్వు బతకగలవు? లక్ష ఇస్తే బతకగలవా? బతకలేవు నువ్వు. 500 ఎత్తే బతకగలిగినోడే లక్ష ఇచ్చినా బతకగలిగింది. అర్థం కాలేదు. 500 ఇచ్చినా ఒక మనిషి ఏం చేయొచ్చు? బతికి తీరవచ్చు. మీరంటారు 500 ఇచ్చి ఒక నెల ఎలాగో ఒక మనీ బతికి సూపర్గా బతికొచ్చు. ఎలా 500 కానుక లేదు తీసేయండి. ఎంత తీసేది కానుక? 550 రూపాయలు కానుకలు ఫస్ట్ సైడ్ చేసేది. మిగతా ఎంత ఉంది? 450 రూపాయలకి బియ్యం బస్తా కొనుక్కోండి. మరి ఆ షాప్ కాడ కొద్దిగా ఉప్పు పక్కన ఉంటుంది కదా, 10 రూపాయలు ఉప్పు ఇచ్చిన బియ్యం ఉప్పు కూడా ఇచ్చే తీసుకెళ్ళిపో. ఇంటికి వెళ్ళి రోజు ఏమే గంజి తాగైనా నువ్వు ఏం చేయొచ్చు, సుఖంగా బతకొచ్చు. కారణం ఏంటిది? గృహ నిర్వాహకత్వం నీకు తెలుసు కాబట్టి. ఈ 500 లోపల నేనేం చేయాలి? ఒక నెల గడిపి తీరాలి. అలా గృహ నిర్వాహకత్వం. అందుకే చాలా మందికి తెలియదు. ఎంత వచ్చినా మీ ఇంటికి వచ్చిన దానికన్నా ఎక్కువ అతిథులు మా ఇంటికి వస్తారు. ఎవడు కూడా ఒక్కడు కూడా ఆటలతో వెళ్ళడు. మేము తిన్న కూరలు మొత్తం అడితే అంటాడు, మేము తిన్న పప్పులు ఏం మా ఇంట్లో అవ్వట్లేదు. మా ఇంట్లో అయ్యా ఆ బేరాలు, అమ్మ ఓ 2 కొట్లు ఇవ్వా, అమ్మ ఓ పంచదార ఇవ్వా, అడుక్కున్న గలీజ్ బతుకది. సిగ్గనిపించట్లే. ఆపిస్తా. హలో, ఇప్పుడు కూడా మీరు మా ఇంటికి వెళ్ళి ఒక నెల బతకాల్సిన సామాగ్రి ఒకటికి పైన ఉన్నాయి. మనకి మేనేజ్ చేస్తే బతకగలుగుతాం. లేకపోతే హలో, మేనేజింగ్ బాగా నేర్చుకోండి. గృహ నిర్వాహకత్వం. ఈ తలాంతులు ఇచ్చే దాంట్లో ఏం నేర్పించారు మనకి? ఎలా దానిని మేనేజ్ చెయ్యాలి. హలో, ఇచ్చిన దానిని డబల్ చేయగలిగి తీరాలి. నువ్వు 500 ఆదాయం పొందుకున్న నీవైతే ఆ 500 పుచ్చుకొని వచ్చే నెల 1000 సంపాదించుకోగలిగిన టాలెంట్. 7 రోజులు సందాల్లాగా పనికి వెళ్ళిపోతాం. ఎంత తెచ్చేది అది కూడా సరిపోదు. వాస్తవం కాదా? అలా తెచ్చేది ఏడు. మళ్ళీ దీని మీద వాక్యం వినేసి కడగబడి ఏం కడగబడలేవు. నాతో కలిసి నేను చెప్పబడిన మేనేజ్. అందుకే ఈ కుష్ఠోడికి ఒంటరిగా వదిలే కారణం తెలుసు, వీడికి మేనేజింగ్ అర్థమైపోతుంది. ఈ ఒంటరిగా ఉన్నప్పుడు ఈ గాడిది పులిపోయి ఎలాగ తెలుసు, వీడికి ఆకలి విలువంటే ఏంటో తెలుస్తుంది, నీళ్ళు విలువంటే ఏంటో తెలుస్తుంది, సంపాదన విలువేంటో తెలుస్తుంది. దేవునికి ఎలాగ ఇచ్చి పుచ్చుకో. కొన్ని గలీజుకి ఏం అర్థం కాదు. ఏది ఫస్ట్ తినేస్తారు? కానుకలు దశమాకి ఫస్ట్ తినేస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే నా మాటలు నేను ముగించాలని కూర్చున్నాను. దేవునికి ఇచ్చే విషయంలో ఏం కాకూడదు. దాని అర్థం మీ డబ్బులు కూడా మేము ఆశ అలాగే తీయట్లేదు. మనకి
అచ్చా, దానికి 10 లక్షల ఉద్యోగం మానేసి పని చేస్తున్నాను నేను. అలాగే ఎప్పుడో నేను బోర్డు సంపాదించేసింది. ఆ విషయంలో నేనేమని తీరండి, డబ్బు పెద్ద విషయం ఏం కాదు. డబ్బు లేదు కాబట్టి అన్న మోసం చేస్తాను. పోనీ వెరీ గుడ్, నువ్వు మోసం చేశాను, నేను బాగు చేశాను. నేను మోసం చేయలేదు, నువ్వు మోసం చేశాను, అంతే తేడా. హల్లెలూయా, హల్లెలూయా. నేను చెప్పొచ్చే మాట, గృహ నిర్వాహకత్వం ఎప్పుడు అర్థమై తీరేది? ఒంటరిగా ఉన్న గడియలోనే నీకు అర్థమై తీరేది. తిరిగి వచ్చిన గడియలో ఆహారానికి ఏ రీతిగా సద్వినియోగపరచాలి, ఎంత ఆహారం తినాలి, ఎంత తినకూడదు, ఎంత ఖర్చు పెట్టాలా, ఎంత ఉంచాలా, ఎంత ఏం చేయాలా, ఎప్పుడు ఆరాధన కదా, ఎప్పుడు ఇవన్నీ వీడికి ఏమైపోద్ది క్లియర్గా. అందుకే దేవుని బిడ్డలారా నేర్చుకోండి. యేసయ్య దగ్గర పాఠాలు నేర్చుకోలేకపోతే, నేను కాలువ కాడే పాఠాలు నేర్చుకోండి, ఏ ఇష్టం కాలువ కాడడం పురుగులు లేదు. మంచి నేల మీద పడిన విత్తనంలా ఫలించి తీరి 100% ఫలింపు వచ్చి తీరేంతటిగా నేను దేవుని కొరకు ఏమై తీరాలి? వ్యాధి నుండి, కుష్ఠం నుండి, పాపం నుంచి విడుదల పొందిన నేను 100% ఎఫెక్టివ్గా మారి తీరాలి. చివరి మాట, కుష్ఠ రోగి నయం అయిపోయిన తర్వాత బతికేదలా తెలుసా? ఓ మరి ఆడు ఏనాడు కుష్టం తెచ్చుకోడు, అర్థం కాలే. కుష్ఠ వ్యాధి తెచ్చి కరోనా వచ్చిన టైంలోనే మన సంఘంలో ఉన్న కొందరు బిడ్డలకు వస్తే అమ్మ ఏమో పల్లెంగా కుక్కకి అన్నం పెట్టినట్టు పెట్టింది. అమ్మే జన్మనిచ్చిన అమ్మే ఇప్పుడు మాకు ఫోన్ చేసి, అయ్యగారు పిల్లలు ఇద్దరు మీరే చూసుకోండి, నా పరిస్థితి అయిపోయింది. కుక్కల కన్నా హీనంగా నాకేం చేస్తున్నాడు, భోజనం పెడుతున్నారు, నాకేం అర్థం కావట్లేదు, మానసిక ఒత్తిడి ఎక్కువైపోయింది. నేను ఎవడు నాకు తోడు లేదు, ఏం పర్వాలేదు, ఇందులో నుంచి నువ్వు రికవర్ అయి బయటకు వచ్చేస్తాం. ఆమె బయటకు వచ్చేసింది. ఎవరు కుక్కలా భోజనం పెట్టారో వాళ్ళకి దగ్గర భోజనం పెట్టే స్థితికి వచ్చింది. ఈమెకి కుక్కలా పెట్టేటప్పుడు ఈమె వాళ్ళకి కుక్కలా పెట్టలేదు, మనిషిగా పెట్టారు. అప్పుడు వాళ్ళకి పరిజ్ఞానం వచ్చింది. ఏమని? ఆమెకి కుష్టం వచ్చినప్పుడు నాకు అసలు కష్టం ఉండేది, ఇప్పుడు నాకు ఇది వచ్చినప్పుడు ఆమె నాకు కుష్టం ఉన్నా కూడా పట్టించుకోకుండా నన్ను పరిచయం చేస్తున్నాను కదా, అది ఆమెకి ఎప్పుడు అర్థమై తీరింది, ఆ ఒంటరితనం. అందుకే బైబిల్ చెప్పిన నరుడు ఒంటరిగా ఉండుట, ఆడది ఒంటరిగా ఉండుట కాదు. అలాగే మీరు అడుగుతారు, ఆడది ఒంటరి కాదు ఏంటి? కాదు, ఆడది ఏదో ఒక నరుడు లోపలే ఉన్నాం కదా, మనకి ఆ లాజిక్ అర్థం కావట్లేదు. అందుకే ఈ ఆడది నాకు కావాలి కాదు. ఒరే నువ్వెవడో దాంట్లో ఉన్నావు, నువ్వు ఎవడో ఎముకకి ఎముకవే, అది నీకు అర్థమైంది. అందుకే వాళ్ళకి ఒంటరితనం ఫీల్ అవ్వకూడదు. ఫీల్ అయితే నీ కన్ను కొట్టే, ప్రేమించే, జంప్ అయి పారిపోయే ఇలాంటి సిచ్యువేషన్లన్నీ ఎదిరించుకోవాల్సిన పరిస్థితి వచ్చేది. అందుకే నేను ముగించాలనుకోవచ్చు. హలో, నేర్చుకోండి. ఒంటరితనంలో కుష్టం ఉన్నప్పుడు నేర్చుకున్నది కుష్టం తర్వాత ప్రయోగంలో జీవితంలో కనబడాలి. అందుకే కుష్ఠవ్యాధికి పిలిచి అడిగామనుకోరు, ఏంద్రా మరి కుష్టం రావట్లేదు, వద్దురా నాయను, ఈ కుష్టం కాదు కానీ ఈ కుష్టానికి ఉన్న గడి కూడా నాకు అక్కర్లేదు, వాటితో ఉన్న పొత్తు సంబంధం నాకు దేవుని కృపాసింహాసనం మాత్రం చాలు, దేవుని ఆరాధన మాత్రం చాలు, దేవునితో గడిపిన సమయం మన దాంట్లో కొన్ని కష్టాలు పోలే, అందుకే ఎక్కడ కనబట్లేదు. కృపాసింహాసనం కాడ కనబడలే, ఆరాధన సంగతి వదిలింది, కృపాసింహాసనం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సంకేత నగరంలో కనబడట్లే, ఇంకెక్కడ వీడు కనిపెడుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. అందుకే ఆరాధనని, జీవితాన్ని మొత్తం మేనేజ్ చేయండి, టైం పెట్టండి. ఇది దీనికి, ఇది దీనికి, ఇది దీనికి, ఈ సమయం దీనికి, ఈ సమయం. కొందరు ఫ్యామిలీకి టైం ఇవ్వరు, ఫ్యామిలీకి ఇవ్వరు. ఒక్క రోజు ఫ్యామిలీతో కూర్చొని ఏం చేయరు, తినడం సంగతి మాట్లాడరు. ఎవరితో? నేను రోడ్డు మీద వెళ్ళినప్పుడు ఏ అమ్మాయిని చూసి అడగడు, నీ కొడుకు అడగలేదు కాదు, అడగాల్సిన వాడికి అడుగుతాడు. అర్థం కాదు, డిస్కషన్ లేదు కాబట్టి డిస్కషన్ ఫుల్ చేసేస్తున్నాడు వాడు. నువ్వు అది డిస్కస్ చేసావనుకో, వద్దురా మనకు అది వద్దురా, దేవుని చిత్తం ఉన్నది వస్తుందిరా, బలపరిచి ధైర్యపరిచి ఆడు ఏం చేయడు. ఇలాంటి సోకైన పద్ధతులకు ఏం చేయడు. లేదన్న కుటుంబంతో ఏం చేయాలి? గడపలేదు అనుకో, నువ్వు తయారు చేసేది ఒక ఖైదీనే.
ఇది చెప్పేసి ముగించేస్తాను. ఎవరిని ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయలేదు అనుకో, కుటుంబంతో సమయం గడపలేదు అనుకో, నీ పిల్లలకు నువ్వు ఖైదీగా మార్చేస్తున్నావు, నీ భార్యకి నువ్వు ఖైదీగా మార్చేస్తున్నావు, నీ అత్తామామకి నువ్వేం చేస్తున్నావు? అసలు లేరు అనుకో, నీ సొంత అమ్మా నాన్నకి ఏం చేసేస్తున్నావు? అది ఎక్కడుందా? ప్రేమ లేక, సమయం ఇవ్వలేక, ఏ సదుపాయం ఇవ్వలేక, వారు ఆ ఖైదీ గల స్థితిగతిలో ఉండి వారికి విడుదల పొందుకోవడానికి చర్యను వాళ్ళు చూసుకుంటారు. ఆడపిల్లలైతే ఎందుకు అమ్మా నాన్న గలీజమ్మా, నేనేదో కుర్రను చూసుకుని నేనేం చేస్తాను, ఏంటి జంప్ చేసి వెళ్ళిపోతాను. ఖైదీ ఉన్నారా నాతో కలిసి? అందుకే దయచేసి మీ ఫ్యామిలీని, కుటుంబాన్ని ఏం చేయొద్దు, ఖైదీగా చేద్ది, విడిపించండి. సాన్నిధ్యం తెచ్చి, సమయం ఇచ్చి, ఆరాధన చేసి, దేవునికి కనపరిచి, వాక్యం ధ్యానించి, కలిసి భోజనం చేసి, కలిసి సమయం గడిపి, కలిసి సరదా చేసి, కలిసి సువార్తలకు వెళ్ళి, కలిసి అన్ని పని చేసి ఏం చేయండి, వీటిదల దయచేయండి. ఈ వాక్యాల ద్వారా దేవుడు మనల్ని అందరినీ కూడా దీవించును గాక. ఇప్పుడు చిన్నపిల్లలకి సాక్ష్యం చెప్పే సమయం, చిన్నపిల్లలు నిలబడతారు, ఒక పాట పాడతారు, సాక్ష్యం చెప్తారు.